హాయ్ టు ఆల్. ఈరోజు మన సెకండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ స్ప్లిట్. సో దీని యొక్క డిస్క్రిప్షన్ అంత అవసరం లేదు మనకి చెప్పాలంటే, చూస్తే తెలిసిపోద్ది. సో ఇన్పుట్గా మనం ఒక ఎరే తీసుకుంటున్నాము. ఆ ఎరేలో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్ అయ్యే ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక ఎరేలోకి, స్క్వేర్ అవ్వని ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక ఎరేలోకి, ఇంకో ఎరేలోకి డివైడ్ చేస్తున్నాం. సో దాని పర్ఫెక్ట్ స్క్వేర్ స్ప్లిట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ దీని కోడ్ ఏంటి, లాజిక్ ఏంటంటే ఓకే, నేను ఒక ఎరే తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా 1 2 3 4 5 6 7 8 9. సో ఇందులో స్క్వేర్ అయ్యే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 4 9. సో వీటన్నిటిని ఒక ఎరేలోకి అండ్ మిగిలిన ఎలిమెంట్స్ 2 3 5 6 7 8 వీటన్నిటిని ఇంకో ఎరేలోకి డివైడ్ చేయాలి. సో దాన్నే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ స్ప్లిట్ అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్రోగ్రామ్ చేద్దాము. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఒక స్టేట్మెంట్, ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పి. ఓకే, ఈ మ్యాథ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ స్క్వేరా కాదా అని చెప్పి తెలియడానికి మ్యాథ్ అనే ప్యాకేజ్ యూజ్ అవుతుంది. సో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, లీవ్ స్క్వేర్ స్ప్లిట్. ఓకే, ఒక ఎరే తీసుకుంటున్నాం. డన్. సో మనం ఒక ఎరే ఇన్పుట్గా తీసుకున్నప్పుడు రెండు ఎరేస్ అని డివైడ్ చేయాలి కదా. ఏ ఎరేస్? పర్ఫెక్ట్ ఎరే ఒకటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఒక ఎరే ఒకటి, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఒక ఎరే ఒకటి. ఓకే, అండ్ ఒక లూప్ తీసుకుందాం. ఫర్ ఆ నెంబర్, మనం తీసుకున్న నెంబర్ అనేది ఆ ఎరేలో ఉందో లేదో చూస్తుంది. ఉంటే విచ్ మీన్స్ పాజిటివ్, మనం తీసుకొస్తున్న అన్ని పాజిటివ్ ఎలిమెంట్సే, పాజిటివ్ నెంబర్సే కాబట్టి చెక్ చేస్తుంది. ఆ నెంబర్ అనేది ఉంటే మటుకి మనం ఒక కండిషన్ ఇస్తున్నాం. ఏంటి? ఇఫ్ మ్యాథ్ డాట్ ఈజ్ క్యూఆర్టీ, ఓకే, ఆఫ్ నెంబర్ ఇంటూ 2 విచ్ మీన్స్ స్క్వేర్. మనం స్క్వేర్ ఈ పైథాన్లో మనం స్క్వేర్ అనేది ఎలా చేస్తామంటే క్యాప్ పెట్టి కాదు, డబల్ స్టార్ ఇచ్చి చేస్తాం. సో ఈ డబల్ స్టార్ యాక్ట్స్ యాజ్ ఎన్ స్క్వేర్. ఓకే, ఇది ఈక్వల్స్ టు నెంబర్ అవుతే ఏదో అంటే మనం తీసుకున్న లూప్లో ఏదో ఒక నెంబర్లో స్క్వేర్ చేసినప్పుడు ఆ నెంబర్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్లోకి అపెండ్ చేయమంటున్నాం, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లో పుష్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్ డాట్ అపెండ్. అపెండ్ అంటే మనం ఏంటి, ఇక్కడ యాడ్ అవుతుంది నెంబర్. ఓకేనా, కాకపోతే ఏం చేయాలి? నాన్ పర్ఫెక్ట్ తీసుకొని డాట్ అపెండ్, ఇందులోకి అపెండ్ చేసుకోవాలి ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే. ఓకే, అంతే, అయిపోయింది. సో ఇలా అన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత, ఈ వీటిల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అంటే అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాం కదా లూప్ నుంచి. లూప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఏరియా మొత్తాన్ని మనం తీసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో వాడు ఏం చెప్పాడు మనకి, ఓకే, వచ్చే ఎలిమెంట్స్ అనేవి కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉండాలని చెప్పాడు. ఓకే, చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అండ్ ది అదర్ కంటైన్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ అని చెప్పాడు. ఓకే, మనం నెంబర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు డివైడ్ చేసిన తర్వాత ఆ నెంబర్స్ కూడా సార్టెడ్ ఆర్డర్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్కి నేను పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నాను. ఎలాగా? 4 9 16 1 అని చెప్పి తీసుకున్నా. సో ఈ 1 అనేది ఆర్డర్లో రావాలి, అంటే స్టార్టింగ్ పొజిషన్లోకి రావాలి. సో ఇక్కడ సార్టింగ్ మెథడ్ యూస్ చేస్తాం. ఎలాగా? సార్టింగ్ మెథడ్ యూస్ చేసినప్పుడు 1 అనేది స్టార్టింగ్లోకి వస్తుంది, దాని తర్వాత దానికంటే కొంచెం పెద్ద నెంబర్ 4 9 16. ఓకే, ఇలా మనం సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. దానికి ఏం చేస్తాం? పర్ఫెక్ట్ అరేని తీసుకొని డాట్ సార్ట్ అని ఇవ్వడమే, సార్ట్ అనే మెథడ్ని ఇవ్వడమే, అయిపోయింది. సో అలాగే నాన్ పర్ఫెక్ట్. ఓకే, నాన్ పర్ఫెక్ట్ డాట్ సార్ట్. డన్. ఇప్పుడు నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రింట్, మనం తీసుకున్న మెథడ్ నేమ్ ఏంటి? స్క్వేర్ స్ప్లిట్ కదా, ఇక్కడ ఇస్తున్నాం స్క్వేర్ స్ప్లిట్ ఆఫ్ అరే.
ఒక ఎరే తీసుకుందాం 1 2 3 4 5 6 7 8 9 ఓకే ఇలా ఒక ఎరే తీసుకున్నాము అండ్ నాన్ సార్టెడ్ ఎరే కూడా ఒకటి తీసుకుందాం ఇది సార్టెడ్ ఎరే ఓకేనా ఇది సార్టెడ్ ఎరే అండ్ నాన్ సార్టెడ్ ఎరే కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్రింట్ స్క్వేర్ స్ప్లిట్ ఆఫ్ array 2 9 4 16 36 25 ఓకే సో ఇది నాన్ సార్టెడ్ ఎరే మనం ప్రింట్ చేసిన ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా ఇది సార్టెడ్ చేసుకొని ఇదే ప్రింట్ చేస్తుంది ఓకే అండ్ ఇక్కడ మనం రెండింటిని సాలిడ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత రిటర్న్ ఏమైనా చేస్తున్నాం ఎలిమెంట్ని లేదు కదా ఏమైనా ఎరేని రిటర్న్ చేస్తున్నామా లేదు కాబట్టి రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి పర్ఫెక్ట్ స్క్వేర్ రిటర్న్ చేయాలి ఫస్ట్ నాన్ పర్ఫెక్ట్ కమా పర్ఫెక్ట్ నాన్ పర్ఫెక్ట్ కమా పర్ఫెక్ట్ ఓకే ఈ స్టేట్మెంట్స్ ఈ అరేస్ 2 అరేస్ కూడా రిటర్న్ చేసేస్తున్నాను ఓకేనా అండ్ రన్ చేద్దాం ఇప్పుడు వెయిట్ ఏ మినిట్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా వేరే చోట రన్ చేద్దాం దీన్ని సేవ్ చేస్తున్నాను రన్ చేస్తున్నా 913 perfect is not ఓకే ఇక్కడ చూస్తే స్పెల్లింగ్ మిస్టేక్ PRFECT perfect.fn.next నేను మళ్ళీ రన్ చేస్తున్నాను నేను సేవ్ చేసి సి నేను అక్కడ ఏమేరే తీసుకున్నాను స్క్వేర్ స్ప్లిట్లో జస్ట్ 1 to 9 ఆర్డర్ సార్టెడ్ ఎరే తీసుకున్నాను సో దాన్ని స్ప్లిట్ చేసింది ఎలా స్ప్లిట్ చేసింది స్క్వేర్ ఎలిమెంట్స్ ఒక స్క్వేర్ ఎలిమెంట్స్ అన్ని ఒకవైపు నాన్ స్క్వేర్ ఎలిమెంట్స్ అన్ని ఇంకోవైపు డివైడ్ చేసింది చూడండి 2 3 5 6 7 8 నాన్ స్క్వేర్ ఎలిమెంట్స్ 1 4 9 స్క్వేర్ ఎలిమెంట్స్ ఓకే సో కింద నేను ఇంకోటి తీసుకున్నా నేను తీసుకున్నాను అన్సార్టెడ్ ఎరేని తీసుకున్నాను అన్సార్టెడ్ ఎరేని కూడా సార్టెడ్ చేసింది ఇక్కడ సో ఇక్కడ ఏం ఎలిమెంట్స్ తీసుకున్నా 2 9 4 16 36 25 2 అనేది స్క్వేర్ ఎలిమెంట్ కాదు కాబట్టి దాన్ని వేరే ఎరేలోకి పెట్టేసింది సో ఇంకో ఎలిమెంట్ తీసుకున్నాను సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి 9 చూసినప్పుడు స్క్వేర్ ఎలిమెంటే బట్ ఇంకో ఎలిమెంట్ తీసుకున్నాం 4 అని చెప్పి ఈ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అది స్క్వేర్ ఎలిమెంటే కాకపోతే చిన్నది 9 కంటే సో చిన్నది ముందర వస్తుంది 4 దాని తర్వాత 9 తర్వాత 16 ఓకే తర్వాత 36 తీసుకున్నాం ఓకే 25 వచ్చింది సో 36 25లో 36 పెద్దది కాబట్టి అది లాస్ట్ వస్తుంది ఓకేనా ఇదే పర్ఫెక్ట్ స్క్వేర్ స్ప్లిట్ అంటే చిన్న లాజిక్ మనకి స్క్వేర్ నెంబర్స్ తెలుసుంటే చాలు అండ్ మనం మ్యాథ్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆ మ్యాథ్ని ఇక్కడ కాల్ చేసుకోవడం ఓకే దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో